ధనలక్ష్మి. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. స్టార్ హీరో సినిమా వస్తుందంటే కథ ఏంటి అని అడగకుండా ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అని అడిగే స్టేజ్కి వచ్చేసింది ఇండియన్ సినిమా. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని కంటిన్యూ చేయాలన్నా, అంతకు మించి ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నా బడ్జెట్ పెట్టాల్సిందే. మరి ఒక్కో సినిమాకి ఎంతెంత బడ్జెట్ పెడుతున్నారు, అసలు ఆ బడ్జెట్ వసూలు చేసే హీరోలు ఎంతమంది, ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోని కదిలించినా మినిమం 300 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇక స్టార్ హీరోల లెక్క అయితే వేరు. మినిమం 200 నుంచి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ వరకు ఉంటుంది. అలా ప్రభాస్ చేస్తున్న సినిమాలో మోస్ట్ క్రేజీ సినిమా స్పిరిట్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ యాక్షన్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ 500 కోట్లు క్రాస్ అయినా పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిందేం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ కోసం ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. క్రేజ్ ఎక్కువ ఉండడంతో స్పిరిట్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఫౌజీ అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. హను రాఘవపుడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీకి దాదాపు 700 కోట్ల బడ్జెట్ అని తెలుస్తుంది. ఫౌజీ నుంచి పెద్దగా అప్డేట్స్ ఏం ఇవ్వకపోయినా సినిమా మాత్రం పీరియాడిక్ మూవీ కావడంతో బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందని టాక్. దీనికి తోడు ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ఉండడంతో బడ్జెట్ మాత్రం ఇంకాస్త పెరిగి 700 కోట్లయింది. అయితే ఈ సినిమాకి ఎన్ని వందల కోట్లు కలెక్షన్లు వస్తాయో అని ఆసక్తిగా ఉన్నారు జనాలు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలో అసలు సిసలు యాక్షన్ మూవీస్, హెవీ గ్రాండియర్ తో తెరకెక్కబోతున్న సినిమాలు సలార్ 2, కల్కి 2. కల్కి ఇప్పటికే 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక సలార్ అయితే పక్కా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ రెండు సినిమాలు గ్రాండియర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఫస్ట్ మూవీస్ తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టీం సీక్వెల్స్ లో ఆడియన్స్ కి అంతకు మించి విజువల్స్, గ్రాండియర్ చూపించాల్సి ఉంటుంది. అయితే ప్రభాస్ సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లకు పైగా జరుగుతాయి కాబట్టి 2000 కోట్ల బడ్జెట్ పెద్ద లెక్కేం కాదని, హిట్ టాక్ వచ్చిందంటే 5000 కోట్ల కలెక్షన్ గ్యారంటీ అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఫ్యాన్స్. తెలుగు హీరోలు పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు కురిపించే మోస్ట్ వాంటెడ్ స్టార్లు. అందుకే వీళ్ళ మీద ఎంత బడ్జెట్ పెట్టడానికైనా రెడీ అంటున్నారు మేకర్స్. ఒకప్పుడు 100 కోట్లకే అమ్మో అనుకున్న నిర్మాతలు ఇప్పుడు 500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ 500 కాస్త ఇప్పుడు హీరోల మధ్య పోటీతో 1000 కోట్లకు చేరుతోంది. రెండు 200 కోట్ల బడ్జెట్ ఎప్పుడూ దాటిన మహేష్ బాబు కూడా ఈసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. మహేష్ ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తున్నారు కాబట్టి మినిమం 500 కోట్లకు పైగా బడ్జెట్ అని ముందే ఫిక్స్ అయ్యారు జనాలు. అయితే ఇప్పుడు 500 కాస్త డబుల్ అయింది. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారంతా. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న వారణాసి సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈసారి కలెక్షన్ల రికార్డులు బద్దలుగొట్టడానికి రెడీ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ కలెక్షన్లలోనే కాదు బడ్జెట్ లో కూడా తగ్గేదలే అంటున్నారు. బన్నీ, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 800 కోట్ల బడ్జెట్ కి పైనే పెడుతున్నారు. సన్ పిక్చర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ విజువల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. సినిమా అనౌన్స్మెంట్ తోనే ఇటు పాన్ ఇండియాని, అటు గ్లోబల్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. 500 కోట్లు పెట్టిన పుష్ప 2కి 1860 కోట్లు వచ్చాయి కాబట్టి 800 కోట్లు పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావా అంటున్నారు అభిమానులు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మైథాలజీ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ అని తెలుస్తుంది. RRR, దేవరా లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన ఎన్టీఆర్ ఈ 600 కోట్ల బడ్జెట్ ని ఈజీగా రాబట్టేస్తారని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని కూడా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. దీనికి తోడు మ్యాసివ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్ కి 300 కోట్ల బడ్జెట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అంటున్నారు. ఈ సినిమాలతో పాటు దేవరా 2 కూడా ఆల్రెడీ లైన్లోనే ఉంది కాబట్టి ఈజీగా ఎన్టీఆర్ మీద కూడా 1000 నుంచి 1500 కోట్ల వరకు బడ్జెట్ ఉంది. ఒకప్పుడు బడ్జెట్ ఎంత పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు.
కానీ ఇప్పుడు కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ని కూడా భారీగా పెంచేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా వేల కోట్ల కలెక్షన్లు రావటం గ్యారంటీగా అనిపిస్తోంది మరి. రామ్ చరణ్ తన అప్కమింగ్ పెద్దిని కూడా అలాగే భారీగా తెరకెక్కిస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్స్ లో ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాగా రియల్ ఇన్స్టెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. ఇలా పెద్ది మినిమం 300 కోట్లతో పాటు సుకుమార్తో చేయబోతున్నటువంటి సినిమా బడ్జెట్ కూడా 400 కోట్లుండే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు భారీ బడ్జెట్తో గ్రాండ్గా తెరకెక్కుతున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ కూడా 600 కోట్ల బడ్జెట్కి పైగానే అయ్యింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్కి మాత్రం అంత ఉండదేమో అనుకున్నారు జనాలు. కానీ ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో హీరో అయ్యాక మినిమం గ్రాండియర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో హీరో రెమ్యూనరేషన్తో పాటు బడ్జెట్, సినిమా డిలేతో కలిపి మినిమం 300 కోట్ల ఖర్చు అవుతుంది ఈ సినిమాకి. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వాంబర కోసం దాదాపుగా 150 నుంచి 200 కోట్లకు పైగా బడ్జెట్తో చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వాంబర నిజానికి అంత బడ్జెట్ అయ్యేది కాదు. కానీ సీజీ వర్క్ విషయంలో బాగా ట్రోలింగ్ ఫేస్ చేసిన విశ్వాంబర టీం ఇప్పుడు మొత్తం కరెక్షన్స్ చేస్తూ ఉండడంతో బడ్జెట్ గట్టిగానే పెరిగిపోయింది. ఒకప్పుడు పెద్ద హీరోలకు మాత్రం 100 నుండి 150 కోట్ల బడ్జెట్ దాటేది. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అసలంత మార్కెట్ లేని హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తుండటంతో ఇవి ఎలా వర్కౌట్ అవుతాయా అని ఆలోచనలో పడుతున్నారు జనాలు. ఎప్పుడు 50 కోట్ల బడ్జెట్ దాటని నాని కూడా ఇప్పుడు 100 కోట్లకు పైగా బడ్జెట్తో సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా క్వాలిటీ, స్టార్ కాస్ట్తో పాటు సెట్స్కి భారీగా ఖర్చు పెడుతున్న నాని టీం ది ప్యారడైజ్ ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్నారు. ముచ్చింతల్లో దాదాపు 30 ఎకరాల్లో భారీ సెట్ వేసి మరీ ప్యారడైజ్ మూవీని షూట్ చేస్తుంది టీం. విజయ్ దేవరకొండ కూడా అంతే. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా బడ్జెట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవడం లేదు చిన్న హీరోలు. నిజానికి కొన్నాళ్ళ నుంచి విజయ్ సినిమాలు చేస్తున్న నిర్మాతలకి నష్టాలే మిగిలాయి. అయినా సరే ఇప్పుడు విజయ్ చేస్తున్న రణబాలి, రౌడీ జనార్దన్ ఈ 2 సినిమాలకు మినిమం 100 కోట్ల బడ్జెట్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా 100 కోట్లకు పైగా బడ్జెట్తో సినిమా చేస్తున్నాడు. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగొట్టు సినిమా కోసం 100 నుంచి 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నాగ చైతన్య లాంటి హీరో కూడా కలెక్షన్ల మార్కెట్ పక్కన పెట్టి 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్లతో హాట్ టాపిక్ అవుతున్న తెలుగు సినిమాలే కాదు, సౌత్ లో ఉన్న తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. వీటిలో స్టార్ హీరోలకైతే ఈ బడ్జెట్ 100 కోట్లోనే ఉంటోంది. తెలుగుతో పాటు తమిళ హీరోలకు కూడా కలెక్షన్ల ప్రెజర్ పెరిగిపోతుంది. సినిమాలో అందరికీ కనెక్ట్ కావాలి అంటే భారీ బడ్జెట్తో తీయాల్సిందే. అందుకే తమిళ హీరోలు కూడా ఫుల్ గ్రాండ్గా సినిమాలు చేస్తున్నారు. మిగతా హీరోల సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్, కమల్ హాసన్ మాత్రం ఈ బడ్జెట్ని క్యారీ చేస్తున్నారు. లేటెస్ట్గా అనౌన్స్ చేసిన కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాకి కనీసం 500 కోట్ల బడ్జెట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2కి కూడా బడ్జెట్ సాలిడ్ గానే పెడుతున్నారు నిర్మాతలు. రజనీ సినిమాకి ఓపెనింగ్స్ తోనే మాక్సిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. యావరేజ్ స్టాక్ వచ్చిన బడ్జెట్ కవర్ అయిపోతుంది. అందుకే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. అందుకే జైలర్ 2ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో చేస్తున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో బడ్జెట్ భారీగా పెట్టి సినిమా చేస్తున్న హీరో విజయ్ 69వ సినిమాగా ఆడియన్స్ ముందుకొస్తుంది జననాయకన్. లాస్ట్ మూవీ కాబట్టి సినిమాని గ్రాండ్ గా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అంతకుముందు సినిమాలు సరిగా హిట్ అందుకోకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే సినిమా డిలేతో ఇంకా బడ్జెట్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. మొన్నటి వరకు చిన్న హీరోలుగా ఉన్న కన్నడ హీరోలు కూడా ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా, మార్కెట్ ఎంతున్నా బడ్జెట్ మాత్రం భారీగా ఉండాల్సిందే అంటున్నారు. స్పెషల్లీ 1000 కోట్ల కలెక్షన్లు ఉన్నప్పుడు బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు హీరోలు. తెలుగు, తమిళ్తో పాటు ఏ హీరోలకైనా భారీ బడ్జెట్ పెట్టాల్సిందే అనే స్టేజ్ కనిపిస్తుంది.
ఎస్పెషల్లీ యష్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోల మీద ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి వాటిని రీచ్ అయ్యేలా సినిమా చెయ్యాలి అంటే బడ్జెట్ పెట్టాలి. ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీని భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత చేస్తున్న సినిమా అంటే గ్రాండియర్కి ఏమాత్రం తగ్గకూడదు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే సాలిడ్ ఎలివేషన్, యాక్షన్తో టాక్సిక్ ని తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా గ్రాండియర్ ని చూపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ తో టాక్సిక్ సాలిడ్ కలెక్షన్లు రాబడుతుంది అంటున్నారు జనాలు. నయనతార, కియారా, హ్యూమా లాంటి పెద్ద స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్కి ఎక్కువ బడ్జెట్ వెళ్లిపోతుంది. అందుకే ఈ సినిమాకి మినిమం 500 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని సమాచారం. కన్నడ నుంచి రిషబ్ శెట్టి కూడా అంతే. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన కాంతారా 1ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమాకి మరో సీక్వెల్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఆ సినిమాని కూడా భారీగానే తెరకెక్కించబోతున్నారు రిషబ్. అంతేకాదు, రిషబ్ ప్రస్తుతం చేయబోతున్న జై హనుమాన్ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్నదే. బాలీవుడ్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా అంటే రామాయణం. రణబీర్ కపూర్ హీరోగా, యష్ రావణాసురుడిగా 4000 కోట్లకు పైగా బడ్జెట్తో రామాయణం తెరకెక్కుతుంది. స్టార్ కాస్ట్ దగ్గర నుంచి గ్రాఫిక్స్ వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్ గ్రాండియర్ ఇవ్వడానికి ఇంత బడ్జెట్ పెడుతున్నామని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రామాయణం లాంటి సినిమాలతో పాటు సల్మాన్ ఖాన్, గల్వాన్, షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. సల్మాన్ చేస్తున్న మూవీ వార్ బ్యాక్ డ్రాప్ కాబట్టి బడ్జెట్ ఎక్కువ. ఇక షారుఖ్ ఖాన్ అయితే హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్ తో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో సినిమాని భారీగానే తెరకెక్కిస్తున్నారు. ఇలా స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఆల్మోస్ట్ అందరూ భారీ బడ్జెట్ తోనే సినిమాలు చేస్తున్నారు. మార్కెట్ ఉన్న హీరోలైతే కలెక్షన్లు వస్తాయి కాబట్టి నిర్మాతలు సేఫ్. కానీ అంతగా మార్కెట్ లేని హీరోలకి మాత్రం రిస్క్ చేయాల్సిందే. సో ఇది వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దానికి వాచింగ్ 10 TV. బాయ్ బాయ్. Fashion partner Shoppers Stop.